అందరికీ జై భీమ్. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉర్వకొండలో దళితుల గురించి వర్గీకరణ అంశం గురించి మాట్లాడడం జరిగింది. అప్పుడు కూడా మేము ఒకసారి ప్రెస్ మీట్లో ఆయన మీద వర్గీకరణ అంశం గురించి మాట్లాడడం. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయుల గురించి ఆయన మాట్లాడుతూ టిప్పర్ డ్రైవర్ అని నీచంగా మాట్లాడుతూ, నేను ఒకటే అడుగుతున్నా, టిప్పర్ డ్రైవర్కి ఇయ్యకపోవడానికి ఇది పెత్తందారుల ప్రభుత్వం కాదు, ఇది పేదల ప్రభుత్వం. పేదల ప్రభుత్వంలో ఆయన టిప్పర్ లారీ డ్రైవర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అసలు ఆయనకి లేని హోదా ఏమని నేను అడుగుతున్నా. ఆయన ఎంఏ ఎకనామిక్ చేశాడు, బీఎడ్ చేశాడు. అంతకంటే అర్హత ఏం కావాలి? మీలాగా డబ్బులున్న వాళ్ళకి, పెత్తందారులకి సీట్లు ఇచ్చేంత ఉద్దేశం మా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అయితే దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ప్రవర్తిస్తున్నాడు. అనవసరంగా మీరే దళితులు నీచంగా చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారేమో వర్గీకరణ అంశం లేవనెత్తుతారు, ఇంకోసారేమో ఎమ్మెల్యే వీరాంజనేయుల గురించి లేవనెత్తుతారు. మీరు దళితుల పైన పెట్టుకున్న ఈ మనస్తాపాలు కనుక మనసులో నుంచి తీసేయకపోతే, మమ్మల్ని చిన్న చూపు ఆపకపోతే ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీరు దళితులని కావాల్సుగానే వాంటెడ్గానే మీరు చేస్తున్నారు ఈ ప్రయోగాలన్నీ అని చెప్పేసి నేను భావిస్తున్నా. అయితే మీరు దళితుల పట్ల ఇకనైనా మీరు కళ్ళు తెరిచి క్లారిటీగా నడుచుకోకపోతే మీకు రాబోయే కాలంలో దళితులు ఓట్లతోనే బుద్ధి చెప్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. దయచేసి ఇంకోసారి దళితుల పట్ల నీచంగా చూసుకునే ప్రవర్తన తగ్గించండి. ఇప్పటికీ 2-3 సార్లు అయింది. ఇక మీద మీరు దళితుల పైన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే గనక ఖచ్చితంగా మేము మీకు కూడా గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని, తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసే రోజులు వస్తాయని కూడా మనస్ఫూర్తిగా హెచ్చరిస్తున్నా. నా పేరు అశోక్ కుమార్, మాల మహానాడు ఏపీ స్టేట్ ప్రెసిడెంట్. ఎమ్మెల్యే సీటు ఇస్తే తప్పేంటి అని వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ జాయింట్ సెక్రటరీ దాసర్ నరేష్ కుమార్ నా పేరు. దళితులకు ఎస్సీ సీటు, ఎమ్మెల్యే సీటు ఇస్తే తప్పేంటి అని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఈరోజు అనంతపురం జిల్లా సింగనమల్ల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దళిత వీరాంజనేయులు గారికి జగన్మోహన్ రెడ్డి గారు మరి దళితులకు మరికి ఉన్నతంగా ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని ఆయన రాజ్యాంగం ఎలాగైతే ఉన్నదో అంబేద్కర్ బాటలో దళితులకు రాజ్యాధికారం ఇవ్వాలని ఎమ్మెల్యే సీటుగా అభ్యర్థిగా ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన టిప్పర్ తోలుకునేవాడని మరి అలాగే అనేక అనుచిత వ్యాఖ్యలు చేశాడు. వీటన్నిటిని మేము అడుగుతున్నాం. దళితులు ఎమ్మెల్యే కావడానికి డబ్బు కానీ హోదా కానీ కాదు, కానీ ప్రజలకు సేవ చేస్తే చాలని ఈ ప్రెస్ మీడియాలో మేము మాట్లాడుతున్నాము. నా పేరు దాసర్ నరేష్ కుమార్. నేను మరి వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ జాయింట్ సెక్రటరీ. ఇలాగే ఉరవకొండలో మరి ఒకసారి అనుచిత వ్యాఖ్యలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇలాగే అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ సోదరులందరూ మరి చంద్రబాబు నాయుడుకి మేము ఓటుతో బుద్ధి చెప్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఆర్కే డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్లు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.